ఇస్తున్నాడు 3 years 3 years 1 year +2 1 year +2 అయితే ఇప్పుడు ఏంటంటే April 1st ఒక కొత్త బిల్ ఇంట్రడ్యూస్ అయింది. అంటే ఈ మొత్తం ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మొత్తమే తీసేద్దామని బిల్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. కానీ ఆ బిల్లు పాస్ కావడం అసాధ్యమైనది, అది కాదు. బిల్ పాస్ ఇంట్రడ్యూస్ చేసింది. అక్కడ చాలా బిల్లు ఇంట్రడ్యూస్ అయితే అంటే అటువంటి ఇమిగ్రేషన్ మొత్తమే గ్రీన్ కార్డు తీసేద్దామన్న బిల్ కూడా చాలా ఉన్నాయి అటువంటి. ఇది కూడా ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసి కొద్దిగా న్యూస్లో వస్తుంది, కానీ ఆ బిల్లు పాస్ కావడం వెరీ అన్లైక్లీ. సో ఇప్పుడు కూడా స్టూడెంట్స్ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఇప్పటికైతే ఉన్నది. బట్ బయటకు వెళ్ళి జాబ్ చేసుకునే పరిస్థితి లేదు, ఓన్లీ యూనివర్సిటీ ప్రెమిసెస్లో చేసుకోవాలి పిల్లలు. ఇటువంటి రెస్ట్రిక్షన్ చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు అమలు చేస్తారు. ఇది ఎప్పుడు కూడా అవి ఇల్లీగలే అండి. ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అందులో తప్పేం లేదు. అండర్ లిమిటెడ్ సర్కమ్స్టాన్స్లే మీరు బయటకు పోయి చేసుకోవచ్చు అంటారు. బయటికంటే యాక్చువల్గా మీరు విత్ ఇన్ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్లో బయటికి పోయి చేసుకోవచ్చు, కానీ మీ ఫీల్డ్నే చేసుకోవచ్చు. రెస్టారెంట్లో కానీ అటువంటి వాడిని మొదటి నుంచి కూడా పర్మిషన్ లేకుండే ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు మనం చెప్పినట్టు అన్ని ఇమిగ్రేషన్ లాస్ ఎన్ఫోర్స్ చేస్తున్నారు కదా, ఇది కూడా ఎన్ఫోర్స్ చేస్తున్నారు. నేను విన్నది ఏంటంటే నాకు తెలియదు, కానీ నేను విన్నది ఏంటంటే మెజారిటీ రెస్టారెంట్స్, పర్టికులర్ ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఇటువంటి స్టెమ్ ఎక్స్టెన్షన్స్ ఉన్న పిల్లలు వాళ్ళు పనిచేయడం ద్వారా నడుస్తూ ఉంటాయని. ఇప్పుడు ఇది స్ట్రిక్ట్ అయింది కదా, అటువంటి రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? చెప్పలేం, ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళ మీద డిలే అయితే మాత్రం క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసినంత మటుకైతే ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్స్ వాళ్ళందరూ ఏమైనా సర్వ్ చేస్తూ అంటారు. ఆడపోయి బోల్దోముడు కానీ ఆ దోశలు వేయడం కానివ్వండి, పూరి చేయడం కానివ్వండి, మన వల్ల కాదు అది. అది ఎవరు చేస్తారు? నార్మల్గా మెక్సికన్స్ చేస్తారు. ఓహో, వాళ్ళు మెక్సికన్స్ కానీ సౌత్ అమెరికన్స్ అంటారు, మేము సౌత్ అమెరికా. ఆ దేశం నుంచి ఎల్ సాల్వడోర్ అటువంటి కంట్రీస్ వచ్చిన వాళ్ళు స్పెషల్గా ఇల్లీగల్గా ఉండే వాళ్ళు చేస్తూ అంటారు. మనోళ్ళు చేయరు. మనోళ్ళు ఏంటంటే ఆడ కౌంటర్ మీద కూర్చోవడం, తర్వాత సర్వ్ చేయడం తప్పితే ఆడ పోయి పూరీలు చేయడం, దోశలు వేయడం, ఆ వేడి కిచెన్లో పోయి ఉండడం, ఆ పెద్ద పెద్ద బోల్ తోమడం మన వల్ల కాదు మనలో. సో అదంతా నార్మల్గా అక్కడ సౌత్ అమెరికన్స్ చేస్తూ ఉంటారండి. అయితే ఇప్పుడు ఇక్కడ 2 తీర్ల ఎన్ఫోర్స్మెంట్ అవుతుంది. స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు రెస్టారెంట్లో పని చేయకుండా ఉండడం, తర్వాత ఈ ఇల్లీగల్గా పనిచేసే వాళ్ళని కూడా ఎన్ఫోర్స్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నా. ఎందుకు ఛాన్స్ ఉంది అంటున్నా అంటే, ఇదిగో పులి అదిగో తోక అన్నట్టు వీళ్ళు ఏమంటారు, రెస్టారెంట్ల మీద రైడ్ లైన్ అని. ఏదో ఒక రెస్టారెంట్ మీద 1-2 రెస్టారెంట్, అంటే యూఎస్ఏ ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయండి? 40% ఆఫ్ ద యూఎస్ పీపుల్ ఎవ్రీ డే బయట తింటారు. 40% ఆఫ్ ద పీపుల్ బయట తింటారు. ఇట్స్ అ హ్యూజ్ ఎకానమీ అండి. అయితే అందులో ఏదో 1 రెస్టారెంట్ మీద రైడ్ అయింది. అయితే దాన్ని కూడా మేము అనుకున్నాం ఏంది అని. ఇక ఆ రెస్టారెంట్ మీద రైడ్ కాగానే అదిగో పులి అదిగో తోక అని బాగానే ప్రచారం వచ్చింది. యాక్చువల్గా వాళ్ళ ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చేశానంటే, వాళ్ళు ఇప్పుడు ఇల్లీగల్ వాళ్ళ మీద కానీ ఇల్లీగల్ పనిచేసే వాళ్ళ మీద కానీ టార్గెట్ ఇంత మటుకు చేయలేదు. ఇల్లీగల్గా వర్క్ చేసిన వాళ్ళ మీద టార్గెట్ పర్టికులర్ స్టూడెంట్స్ అటువంటి చేయలే. ఎందుకంటే వాళ్ళ లిస్ట్లో వేరే వాళ్ళు హై ప్రయారిటీ ఉన్నారు, వీళ్ళు లో ప్రయారిటీ అన్నట్టు. హై ప్రయారిటీ ఎవరంటే ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీస్ చేసి ఉన్న వాళ్ళు, ఎవరైతే కొద్దిగా క్రిమినల్ అంటే ట్రాఫిక్ టికెట్స్ ఇటువంటివి కావు, మేజర్ దొంగతనాలు తర్వాత రాబరీస్ అటువంటి చేసిన వాళ్ళు ఉన్నారో అటువంటి వారిని ఇప్పుడు క్యాచ్ చేసుకొని బయటపడేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు ఇల్లీగల్గా ఉన్నారనుకోండి, ఆ రెస్టారెంట్లో పనిచేస్తారు, ఆడెవడు దొంగున్నాడు అక్కడ, వాన పట్టుకోవడానికి పోయినరు. పోయినప్పుడు మీరు అక్కడ పక్కన ఉన్నారు, ఓకే, మిమ్మల్ని కూడా లోపడేసుకోవాలి, యాక్సిడెంటల్గా జరుగుతుంది. అంతే తప్పితే వైఎన్ఆర్ గారిని పట్టుకుందాము, అతను ఇల్లీగల్గా ఉన్నాడు, అతను ఇల్లీగల్గా రెస్టారెంట్లో పనిచేస్తున్నాడని మాత్రం ఇప్పటి మటుకైతే టార్గెట్ చేయలేదు. ఇంకా ముందు టార్గెట్ చేస్తారంటే టార్గెట్ చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. ఇట్ మే ఓకే. ఇంకా మీకు వస్తున్న క్వైరీస్ ఏంటి సార్? జనరల్గా ఈ వీసాలకు సంబంధించి వస్తున్న క్వైరీస్ ఏంటి? భయభ్రాంతులు. గ్రీన్ కార్డు ఉన్నది, గ్రీన్ కార్డు ఉంది, నేను ఇండియా పోయి రావచ్చా? అరే నాయన, ఇండియాకి ఎందుకు పోయి రాదు నువ్వు? అటువంటి అన్ని భయభ్రాంతులు అవుతున్నారు జనాలందరూ. గ్రీన్ కార్డు ఉండేవాళ్ళు అంటే మీరు కూడా గతంలో నా ఇంటర్వ్యూలో చెప్పారు, కొన్ని రోజులు మీరు యూఎస్ వదిలి రాకుండా ఉంటేనే బెటరు, ఏ కార్డు ఉన్నా సరే వెళ్ళకండి అనేది. గ్రీన్ కార్డు H1B మిగతా ఛానళ్ళు చెప్పాను, కానీ మన ఛానల్ క్యారియర్ గార్డ్ ఎప్పుడు మాత్రం క్లియర్ ఉండేది. H1B వీసా తీసుకోవడానికి యూఎస్కి వస్తే మాత్రం రావద్దని చెప్పినాం. ఎందుకంటే వీసా రిజెక్షన్స్ స్పెషల్లీ ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో, ఎప్పుడైతే బైడెన్ నుంచి ట్రంప్కి వచ్చే ట్రాన్సిషన్ పీరియడ్లో వాళ్ళు బాగా వీసా రిజెక్షన్ చేయడం. ఇప్పుడు కూడా వీసా స్టాంపింగ్ వాళ్ళని మేము రావద్దని చెప్తామండి.
అంటే మరి అవ్వాయ్య దగ్గర మంచిగా ఫెరారీ కారో లేకుంటే ఆడి కారో కొనుక్కొని రెడీ పెట్టుకుండి అనుకోండి మీకు ఇండియాలో హైదరాబాద్ అవ్వయ్య మంచిగా ఫెరారీ కారు పెట్టుకొని గిల్ల అన్ని తయారు చేసి పెట్టిందంటే సరే మీ ఇష్టం వచ్చుకోండి వీసా రిజెక్ట్ అయినా మీకు మంచిగా పైసలనే వండుకోవచ్చు. కానీ మీ అవ్వయ్య టీచర్ అనుకోండి కష్టపడి పని చేసుకొని ఏదో చేసుకొని పాపం రిటైర్ అయిపోయి నువ్వు మంచుకుంటావు రా అని ఆడు పంపిస్తే నువ్వు అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి రావడం మళ్ళీ వీసా స్ట్రక్ అయిందని అనుకో దేనికి రాకుండా పనికిరావు. సో గ్రీన్ కార్డ్ వాళ్ళు మాత్రం ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు, అక్కడికి ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఎప్పటి నుంచి, అది ఇబ్బందే లేదు. ఎవరినో గ్రీన్ కార్డ్ పట్టుకొని డిపోర్ట్ చేసిండ్రు అని మనం ఇంతకుముందు మాట్లాడినా కదా, గ్రీన్ కార్డ్ వాళ్ళు అది వాడు ఎవడండి వాడు చెప్పిన అతను ఏంటంటే అతను మనం ఇంతకుముందు కవర్ చేసినట్టు ఏంటంటే అతను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసిండ్రు. నేను ఇక్కడ హఫీజ్ సయ్యద్ కనుక పెడితే మీరు సపోర్ట్ చేయరు కదా. అంతే తప్పితే ఎటువంటి గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఇబ్బంది లేదు. అయితే గ్రీన్ కార్డ్ మొదటి నుంచి రెస్ట్రిక్షన్ ఏముందంటే వీళ్ళు ఎప్పుడు కూడా గ్రీన్ కార్డ్ అన్నది అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండి ఇండియాకు యూఎస్ విజిట్ చేయడం కాదు. అవి కూడా చెక్ చేస్తారా సార్? చెక్ చేస్తారు. ఎంతకాలం ఎక్కడ ట్రావెల్ హిస్టరీ మీరు బుక్ చేయగానే మొత్తం ట్రావెల్ హిస్టరీ అక్కడ చెప్పేస్తారు వాళ్ళకు. వాళ్ళు సిబిపి ఆఫీసర్స్ తోటి నేను మాట్లాడినండి, వాళ్ళు అంటే మాకు పాస్పోర్ట్ అవసరం లేదంటారు. నేను మొన్న ఇమేజ్లో మెక్సికో పోయించిన, నేను పాస్పోర్ట్ తీయలే అంటాడు, రాహుల్ గెటిన్ అంటాడు. అంత ఐ రికగ్నైజేషన్ కదా, రాహుల్ గెటిన్ అన్నాడు. వాడు ఏం మాట్లాడలేదు అసలు, పాస్పోర్ట్ తీయలేదు, నేను జేబులోకి వెళ్ళి పాస్పోర్ట్ తీయలేదు. ఇప్పుడు కూడా మన దగ్గర మీకు ఇండియాలో కూడా డీజీ యాత్ర ఉంది కదా, ఐడి చక్కగా వెళ్ళిపోడే కన్నతోటి మొత్తం రికగ్నైజేషన్, సపరేట్ క్యూ పెట్టేసాడు, సపరేట్ క్యూ పెట్టేసాడు. సో డిజిటల్ రికగ్నేషన్స్ ఉన్నాయి అన్ని. సో గ్రీన్ కార్డ్ వాళ్ళు ట్రావెల్ చేయాలా లేదా అనే ఆందోళన ఉంది, మీ దాకా వస్తున్నాయి కాల్స్ అవి? వస్తున్నాయి, వస్తున్నాయి. కానీ గ్రీన్ కార్డ్ వాళ్ళు యూఎస్ నుంచి ఒకవేళ ఎవరు కూడా 6 months కన్నా 180 days కన్నా తక్కువ ఇండియా ట్రావెల్ చేసి మళ్ళీ యూఎస్కు వెనుకకు వస్తే ఎటువంటి ఇబ్బంది కూడా లేదండి. ఓకే, క్రాస్ అవుతే 6 months క్రాస్ అయితే నేను లాయర్ని కాంటాక్ట్ చేయమని చెప్తా, ఎందుకంటే అది మొదటి నుంచి ఉన్నది రెస్ట్రిక్షన్, కొత్తగా ఏం లేదు. కాకపోతే ఈ మధ్యలో ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి వాళ్ళు అంటారు. ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ ఉంటుంది. 6 months కన్నా తక్కువ ఉంటే మీరు లాయర్ని కాంటాక్ట్ చేసిన అవసరం లేదు, మీరు కొట్టుకో. అండ్ మీకు ఏమైనా మేజర్ క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి డెఫినెట్ కాంటాక్ట్ చేయండి. ఏదో ట్రాఫిక్ టికెట్లు తర్వాత పార్కింగ్ టికెట్లు ఇటువంటి ఏమైనా ఉంటే పర్లేదు మీకు ఇబ్బంది. సో పర్టికులర్గా స్టూడెంట్స్కి ఒక మాట చెప్పండి, అంటే ఇప్పుడు ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో ఆల్రెడీ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళే ప్యానిక్తో భయపడుతున్నారంటే, కొత్తగా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, ఒకటి చదవాలనుకుంటున్న పిల్లలు, లేకపోతే సెటిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆందోళన ఉంటుంది కదా. వేర్ దెర్ ఇస్ ఎ ప్యానిక్ దెర్ విల్ బి ఎన్ ఆపర్చునిటీ అండి. సో ఈ ప్యానిక్లా ఎక్కువ మంది పోకపోతే మీరు పోతే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఎప్పుడు కూడా అంతే, ఎకానమీ ఎప్పుడు కూడా పైకి కిందికి పోతూ ఉంటుంది. కిందికి పోయినప్పుడు ఏమైందంటే అప్పుడు అందరు పీపుల్ ఇన్వెస్ట్ చేయరు, అప్పుడు డౌన్ అయిపోయింది కదా వదిలేస్తారు. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి ఎడ్యుకేషన్ మీద, ఇది టైం మీకు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ పడిపోయి ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. అయితే నేను ఈ మధ్యలో అనుకున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయండి ప్రోగ్రామ్ చేసేటి. సో అటువంటివన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి అని చెప్పి బాగా వింటున్నాను. సో ఇప్పుడు ఆపర్చునిటీ ఎప్పుడైతే ఎవరు పోదురో అప్పుడు పోయిన అనుకోండి మీకు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా ఉంటాయి. సో ఇప్పుడు వెళ్ళడానికి సంబంధించి పూర్తిగా బ్యారియర్స్ ఏం లేవు. ఇప్పుడు కూడా F1 వీసా మీకు ఇష్యూ అవుతుంది, ఓపీటీ ఉంది, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంది, H1B లాటరీ మొన్ననే ఖతమైంది. అంటే మీకు అంతకుముందే H1B లాటరీ అని అందరికి తెలిసిందే. ఇంకోటి ఈ డిమాండ్ తగ్గింది అనుకోండి మీ లాటరీ ఛాన్సెస్ పెరుగుతాయి కదా మీకు వచ్చడానికి. ఇంకో వేరే వాడు రాడనుకోండి, మీరు ఒక్కలే ఉన్నారు అనుకోండి, మిమ్మల్ని వాడు జాబ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ట్రేడింగ్ జరిగేదే చాలా తక్కువ ఉంది ఇండియాతో అమెరికా, కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం కాదు. సో బయట మీడియాలో వస్తున్న వార్తలు అవో చూసి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం. మన ఇండియా పెద్ద టార్గెట్ కాదు, ఇండియా టార్గెట్ కానీ ఇండియా విల్ బి నెగటివ్లీ ఎఫెక్టెడ్ ఈ టారిఫ్స్ చేస్తే. మీరు చెప్తున్నట్టుగా ఫార్మా ఇండస్ట్రీ కనుక ఎఫెక్ట్ అవుతే వెరీ బ్యాడ్. ఫార్మా తర్వాత ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ అయింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ అయింది. సో ఆటోమొబైల్ అంటే ఒక కార్లు మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ కార్లు అక్కడ పోవండి, కొన్ని మహేంద్ర ట్రాక్టర్స్ ఇటువంటివి తప్పితే అటువంటి పోవు. అక్కడ పోయి ఏంటంటే పార్ట్స్ పోతాయి. ఓకే, పార్ట్స్ మీద వాడు కనుక టారిఫ్స్ పడితే మనకు చాలా ఇబ్బంది పడతాం మనం. సో అది ఇబ్బంది అవుతుంది మనకు. అంటే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ఏం చేసుకోవచ్చు అంటే వాళ్ళు యుఎస్ గూడ్స్ మీద ఎవరైతే టారిఫ్ ఇంపోజ్ చేస్తున్నారో వాటిని కట్ చేయొచ్చు. విస్కీ కానివ్వండి, తర్వాత బాదాం కాయలు కానివ్వండి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానివ్వండి, పప్పు, ఉప్పు, ధాన్యాలు, అవన్నీ, ఉప్పు కాదు పప్పు ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు టారిఫ్ తీసేయచ్చు.
సో ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. ఇది ప్రాథమిక లేదు, దశ. డిస్కషన్ ఈ రోజు ఇంప్లిమెంట్ అయింది. అదే ప్రాథమిక మరి దశ. చేస్తాడా చేయడా అన్నది ఇంప్లిమెంటేషన్ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చూడాలి. చూడాలి. ఏం జరుగుతుంది. ఈరోజు ఏప్రిల్ 2 కదా, ఏప్రిల్ 2 ఈరోజు అయితే